రవి గారు అక్కడ మళ్ళీ ఏపీకి సంబంధించి తీసుకుంటే మనకి అక్కడ 3 ప్రధాన ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర లేకపోతే రాయలసీమ, ఈ విషయం తీసుకుంటే ఉత్తరాంధ్ర, ఇట్లా తీసుకుంటే ఈ 3 ప్రాంతాలకి బ్యాలెన్స్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా మళ్ళీ? అదొక అంటే దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారా, యూనిట్గా పరిగణలో తీసుకునే ఆస్కారం ఉందా, లేక స్టేట్ యాజ్ ఏ యూనిట్ మళ్ళీ? అసలు పార్లమెంటు స్థానాలకు స్టేట్ యూనిట్. ఓకే, ఎస్సీ ఎస్టీ వచ్చినప్పుడు వాస్తవంగా అయితే మీకు ఒక అంశం 2008లో వినోద్ గారు అప్పుడు ఒక ఫార్ములా ఏం చేశారంటే 7 పార్లమెంట్ స్థానాలు ఎస్సీలకి రిజర్వ్ అయినాయి. కంబైన్డ్ స్టేట్లో 42 స్థానాల్లో 7 రిజర్వ్ అయితే పర్సంటేజ్ ప్రకారం 6 ఆంధ్ర రాయలసీమలో వచ్చినాయి, 1 పెద్దపల్లి, 1 తెలంగాణలో వచ్చింది. అప్పుడు 3 ప్రాంతాలకి ఎస్సీలకి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని స్ప్రెడ్ అనేది యాక్ట్లో ఉంది అని చెప్పి అప్పుడు 3 తెలంగాణ, 3 ఆంధ్ర, 1 రాయలసీమ అన్నారు. దానివల్లే హన్మకొండ వినోద్ కుమార్ గారు సీట్ రిజర్వ్ అవుతున్నా కూడా ఆయన ఆ రోజు కమిటీలో ఉండి ఒప్పుకున్నారు. అంటే ఆ రోజు అండి యాక్చువల్గా తెలంగాణకి 1 ఎస్సీ సీట్ ఎంపీ వస్తుంది, అంతకుముందే 2 ఉండే కాబట్టి 2 అని అన్నారు. కాబట్టి ఆంధ్రాకు 4 ఇస్తాం, తెలంగాణకి 3 ఇస్తామంటే నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే, దట్స్ హౌ హన్మకొండ ఎస్సీ అయిపోయింది. ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే శ్రీకాకుళం, విజయనగరానికి అన్యాయం జరిగింది అనేటువంటి ఒక ఫీల్ ఉంది. మరి ఇప్పుడు అదేమైనా మళ్ళీ బ్యాలెన్స్ చేసే ఆస్కారం ఉంటుందా? అంటే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ పాపులేషన్ బట్టి అసెంబ్లీ సీట్స్ ఎంటైటిల్మెంట్. ఓకే, సో దాని ప్రకారం ఇప్పుడు జిల్లాలో ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇక్కడ అందరూ వస్తుంది ఇప్పుడు 1 ఇప్పుడు శ్రీకాకుళం 10 ఉన్నాయి కదా, సపోజ్ 10 ఉన్నాయి కదా, 5 పెరగాలి కదా అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్ 15 ఉన్నాయి, 7 పెరగాలి, లేకపోతే అట్లా ఉన్నది. కానీ పాపులేషన్ ప్రకారమే సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అది మళ్ళీ 2011 జరిగింది డీలిమిటేషన్, అది మళ్ళీ 2011 సెన్సెస్. అదే 27 వాళ్ళనే పాపులేషన్ ఉంది అన్న. మా నల్గొండలా 2 lakhs ఉంది అప్పుడు, ఏది అసెంబ్లీకి. ఈ లాస్ట్ 15 yearsలో పెరిగినాయి నెంబర్ ఆఫ్. అప్పుడు 8లో 7లో జరిగినప్పుడు 2001 సెన్సెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో 2,52,000 ఈచ్ అసెంబ్లీ యావరేజ్ పాపులేషన్గా తీసుకుని డిలిమిటేషన్ చేసి 10% ఆర్ దిస్ వే ఆర్ దట్ వే చేశారు. సో ఇప్పుడు 2011 కాకుండా 2027 జనగణన కనుక తీసుకుంటే హైదరాబాద్ హైదరాబాదు 3 హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, పెరిఫెరల్స్, ఈ 3 కార్పొరేషన్లు ఇప్పుడు చేసిన పరిధిలో 300 డివిజన్స్లు కనుక తీసుకుంటే దాదాపు 80-75 సీట్లు వస్తాయండి. 27